గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. సకల క్లేశ సంశయహరణం అన్నమయ్యపుర గురుస్మరణం 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 సకల క్లేశ సంశయహరణం సకల క్లేశ సంశయహరణం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద
ఒక నిమిషం అనంత మాధవాయ నమః. అన్నమయ్య గురు శరణం శరణం అన్నమయ్య గురు శరణం శరణం
నాదే అన్నమయ్యా. అన్నమాచార్యుల వారు సూక్ష్మ రూపంలో మన మధ్యకి రావడానికి అంత వీలవుతుంది. గట్టిగా అరవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, జోక్స్ వేయడం కానీ ఇక్కడ ఇప్పుడు కాదు. మనం ప్రసాదాలు బ్రేక్ఫాస్ట్ లాగా తింటాం కదా, అప్పుడు మొదటి ముద్ద భక్తిగా తిని తర్వాత నవ్వుకుందాం. కానీ ఇప్పుడైతే అందరూ సావధానంగా భక్తితో అన్నమాచార్యుల వారి వెంకటేశ్వర స్వామి వారి ధ్యానంలో ఉండవలసిందిగా నేను కోరుతున్నాను. ఇది హడావుడిగా చేసే పని కాదు, శాంతియుతంగా భక్తితో చేసే పని అని మనవి చేస్తూ నాదస్వరం వాళ్లను ఒక సంకీర్తన వాయించి కూరుకోవాల్సిందిగా. చాలాగా ఉందా లిరిక్స్. 23వ ఆరాధనోత్సవాల సందర్భంగా విచ్చేసిన అతిథులకు, ఆహ్వానితులకు, హితులకు, సహృదయులకు, రసజ్ఞులకు అన్నమాచార్య భావనావాహిని తరఫున మనఃపూర్వక స్వాగతం, సుస్వాగతం. అన్నమాచార్య సంకీర్తన ప్రచారానికి గాను ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టులో తొలి కళాకారిణిగా, అటు పిమ్మట అన్నమాచార్య భావనావాహిని వ్యవస్థాపకురాలిగా దాదాపుగా 4 దశాబ్దాలకి పైచులకు అన్నమాచార్య సంకీర్తన ప్రచార యజ్ఞాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్న పద్మశ్రీ శ్రీమతి శోభారాజు గారు ఈ సంకీర్తన యజ్ఞాన్ని సంగీత ప్రాధాన్యతతో పాటు సంకీర్తనల ద్వారా విశ్వశాంతి భావనతో కొనసాగిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం.
पुरगुरुस्मरणं सकलक्लेशसंशयहरणम् अन्नमय्य पुरगुरुस्मरणं सकलक्लेशसंशयहरणम् हरियवतारमीतडु अन्नमय्य హరియవతారమితడు అన్నమయ్య హరయమ గురుడితడు అన్నమయ్య హరియవతారమితడు అన్నమయ్య హరయమ గురుడితడు అన్నమయ్య హరియవతారమితడు అన్నమయ్య అన్నమయ్య పురగురుస్మరణం सकलक्लेशसंशयहरणम् अन्नमय्य पुरगुरुस्मरणं सकलक्लेशसंशयहरणम् వైకుంఠనాథుని వద్ద పడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య వైకుంఠనాథుని వద్ద పడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడి కడ కాళ్ళపాక అన్నమయ్య ఆకడి కడ కాళ్ళపాక అన్నమయ్య హరియవతారమితడు అన్నమయ్య హరయమ గురుడితడు అన్నమయ్య హరియవతారమితడు అన్నమయ్య अन्नमय्य पुरगुरुस्मरणं सकलक्लेशसंशयहरणम् अन्नमय्य पुरगुरुस्मरणं सकलक्लेशसंशयहरणम् నీవల సంసారలీల ఇందిరేసుతోనున్నవాడు ఆవడించి తాళ్ళపాక అన్నమయ్య నీవల సంసారలీల ఇందిరేసుతోనున్నవాడు ఆవడించి తాళ్ళపాక అన్నమయ్య భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు హావభావమై
అన్నమయ్య గురు చరణం శరణం అన్నమయ్య గురు చరణం శరణం అన్నమయ్య గురు చరణం శరణం అన్నమయ్య గురు చరణం శరణం అన్నమయ్య గురు చరణం శరణం. ఇప్పుడు పాడబోయే సంకీర్తన దినము ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు. ఇది అన్నమాచార్యుల వారి పుణ్యతిథి పాల్గొన బహుళ ద్వాదశి. ఆ సందర్భంగా స్వామికి అతని అర్హపుత్రుడైన పెద తిరుమలయ్య నైవేద్య నివేదన చేసి అన్ని వంటకాలు వండి స్వామికి సమర్పించి, అన్నమాచార్య నువ్వు రావయ్యా, స్వామిని లక్ష్మీదేవిని తీసుకునిరా, అనంత గరుడాది మహాసూరులతో పాటిరా, సంకీర్తన పాడుతూ రా, వైకుంఠం నుండి నువ్వు దిగిరా అని పిలుస్తున్న సంకీర్తన చాలా ఆర్తితో మనసు నిండా భక్తి నింపుకుని పాడవలసిన కీర్తన. దయచేసి అందరూ నిశ్శబ్దంగా, ట్రాఫిక్ గోల ఉంటుంది, దాన్ని మనం ఇగ్నోర్ చేసి మన వంతు మౌనం మనం పాటిస్తూ స్వామిని ఆహ్వానిస్తే తప్పకుండా సూక్ష్మ రూపంలో స్వామి వస్తారు. అందరూ భయభక్తులతో, ఇంకా మంచి మాట చెప్పాలంటే శ్రద్ధాభక్తులతో ఈ కీర్తనను పాడవలసిందిగా, ఆలకించవలసిందిగా కోరుతున్నాను. దినము ద్వాదశి నేడు దినము ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు దినము ద్వాదశి
అలసి నేడు. నేను ఇది ఈ క్షణంలో చెప్పడం జరుగుతుంది. ఈరోజు అన్నమాచార్యుల వారి తిథి ఈరోజు. అయితే మామూలుగా మనకి వైదిక ప్రక్రియ ప్రకారం ఒక తిథి వాళ్ళ వంశీయులు మాత్రం పెడుతూ ఉంటారు. ఆ రోజున 3 తరాల వాళ్ళకి మాత్రమే అందుతుంది. కాబట్టి ఈనాడు అన్నమాచార్యుల వారికి ఈ వైదిక ప్రక్రియ ద్వారా తిథి ద్వారా అందించడం అనేది సాధ్యం కాని పని. ఎందుకంటే 3 తరాల వరకే అది అందుతుంది. అయితే అటువంటిది ఈనాడు శోభారాజు గారు గురువుని కూడా, అది కాకుండా మరొక విషయం ఏంటంటే ఈలో తర్పణాలు కానీ తిథి కానీ చెప్పడంలో గురువుని కూడా లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. అంతేకాదు స్మరణ ద్వారా కూడా పితృదేవతలకి మనం మన దీన్ని అందించడం జరుగుతుంది. కానీ ఈ సందర్భంలో ఇంకెవరైనా చేస్తున్నారా లేదా ఈ రకమైన ఇది అన్నది అనుమానాస్పదమే. ఎందుకంటే వంశీయులు కూడా 3 తరాల వరకే చేయగలరు. కానీ ఈనాడు ఇంతమంది ఆబాల గోపాల మధ్యలో ఈ సంస్మరణ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంటే నిజంగానే ఆయన సూక్ష్మ రూపంలో ఇక్కడ ఉండి అది స్వీకరించి ఆయన ఆనందిస్తూ అందరినీ ఆశీర్వదిస్తున్నారని నా మనసుకు అనిపిస్తుంది. నమస్తే. చాలదా హితవైన చమునెల్లను సదా. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు. చాలదా హితవైన చమునెల్లను సదా.
విభుని దాసుల కరుణ చాలదా నన్ను చూపులను ఉన్నతమెప్పుడు చూపా చాలదా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చములెల్లను సగా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చములెల్లను సగా జయ గోవింద హరి భజ గోవింద హరి 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 గోవింద హరి జయ గోపాల హరి జయ 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మోక్షము తెలియకున్న బంధం కలవంటిది బ్రతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న
వేవేల విధులందు మెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. వేవేలు విధులందు మెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. ఏవనేది యావనేది ఇతని దాసునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, ఏవనేది యావనేది ఇతని దాసునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవండిది బ్రతుకు ఘనునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఇది అన్నమాచార్యుల వారి 523వ ఆరాధనోత్సవం. జనకుండ అన్నమాచార్య విచ్చేయవే అని ఈరోజు పెద తిరుమలయ్య ఒకనాడు పాడిన సంకీర్తన అందరికీ ఆదర్శప్రాయమై, ఆ సంకీర్తన మేమంతా కూడా ఆయన సంకీర్తనలు ఆలపించే గాయకులం భక్తులమంతా కూడా ఈరోజు అదే కీర్తన పాడుకుంటూ స్వామికి చేతనైన నైవేద్యం నివేదన చేసి అన్నమయ్య జనకుండ అన్నమాచార్య విచ్చేయవే అని పాడుకునే పరమ పుణ్య తిథి పాల్గొన బహుళ ద్వాదశి ఈరోజు. ఒకసారి ప్రపంచాన్ని పరికిస్తే ప్రపంచమంతా అశాంతియుతంగా ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రకృతి బీభత్సాలు జరుగుతున్నాయి. మనిషికి పడకుండా ఆఘాయిత్యాలెన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ సమసిపోయి శాంతించాలి, ప్రకృతి శాంతించాలి, మనిషి శాంతించాలి, దేశాలు శాంతించాలి అన్న సత్సంకల్పంతో ఈరోజు విశ్వశాంతి సంకీర్తన యజ్ఞంగా ప్రకటించి ఈరోజు ఇక్కడ సంకీర్తన ఆలాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు సోదరులు శ్రీమాన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు మాతృ సమేతంగా విచ్చేసినందుకు చాలా చాలా సంతోషపడుతున్నామని చెప్పి తెలియచేస్తూ, మీరు ఇటువంటి పవిత్రోత్సవానికి రావడం, ఈ కార్యక్రమాలు నిర్వహించే స్థాయి పెరుగుతుంది అన్న విశ్వాసంతో మేమంతా ఉన్నామండి. ప్రభుత్వం సహకరిస్తే, అంటే ఇప్పుడు పాఠశాలలు ఎన్నో ఉన్నాయి సార్, కళాశాలలు ఉన్నాయి, ఆ విద్యార్థులందరికీ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అని ఒక నోటీస్ మీరు ప్రభుత్వం తరఫున పంపించగలిగితే ఈ ట్యాంక్ బండ్ సరిపోదనుకుంటా అందరూ పాల్గొనడానికి. వారందరినీ పిలిచి నేను బ్రేక్ఫాస్ట్తో సమానంగా నైవేద్యం ఇవ్వలేకపోతాను కదా అనే ఒక భయం కూడా నాకుంది. దయచేసి ఆ భయాన్ని తొలగించే ఏర్పాటు కూడా మీరు చేయగలరని నేను విశ్వసిస్తూ దయతో మీరు రావడం మటుకు చాలా సంతోషంగా ఉంది, మా అందరికీ చాలా ప్రోత్సాహకరంగా ఉంది సార్ అని తెలియజేస్తూ, అమ్మగారు కూడా రావడం సంతోషంగా ఉంది అని తెలియజేస్తూ, అలాగే శ్రీమాన్ చంద్రశేఖర్ గారు ఈ ఉత్సవానికి అని చెప్పి వారు 50,000 మాకు
ఇచ్చారు. దానికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతేకాదు చిన్న చిన్న మొమెంటోస్ 30 ఆయన తీసుకొచ్చారు. అవి ఈ సందర్భంగా అతిథులకు బహూకరించడం జరుగుతుంది. వారు రావడం కూడా మాకు సంతోషంగా ఉందని తెలియజేస్తూ స్వామి ఆగమనం కోసం ఎదురు చూస్తున్నాము. 1-2 సంకీర్తనలు మీరు వింటే ఆ తర్వాత విశ్వశాంతి ధ్యేయంగా లక్ష్యంగా ఒక అన్నమాచార్యుల వారి సంకీర్తన నేను స్వరపరచడం జరిగింది. అందులో శాంతి మంత్రాలు కూడా చొప్పించి మా విద్యార్థులకు నేర్పడం, శిక్షణను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ కీర్తనతో ఈ సంకీర్తన కార్యక్రమం ముగిస్తుంది. తర్వాత అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. రాత్రి పగలనేటిరింటి నడుమనోజికి పూతగాన వెళ్ళనీరు పూతగాన వెళ్ళనీరు ఓ ఆసలాల ఓ ఆసలాల రాత్రి పగలనేటిరింటి నడుమనోజికి పూతగాన వెళ్ళనీరు ఓ ఆసలాల ఓ ఆసలాల దైవమెప్పుడు గలడు తలసగలేము గాని కైవశమై జీవుడుండు కానరాదు గాని దైవమెప్పుడు గలడు తలసగలేము గాని కైవశమై జీవుడుండు కానరాదు గాని పిండే వంటి పాప పుణ్యముల జిక్కినాడా పువ్వు పిండే వంటి పాప పుణ్యముల జిక్కినాడ తోవ చూపరో మాకు తోలు జన్మదానా తోలు జన్మదానా విజ్ఞానమే రూఢికెక్కనైతి గాని కాపు శ్రీ వెంకటేశుడే గతి గంటి గాని రూపము విజ్ఞానమే రూఢికెక్కనైతి గాని కాపు శ్రీ వెంకటేశుడే గతి గంటి గాని ఈ పాటి నేనైతే ఇహ పరాలకు చిక్కే ఈ పాటి నేనైతే ఇహ పరాలకు చిక్కి పై పూతలేమి గాన పాలించవు గురుడా పాలించవు గురుడా 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 గురుడా
అలిపిరి రాయుడు వారు. ఇందులో స్వామి ఎన్నో కథలు చెప్పాడు, మనకు ఆదర్శప్రాయంగా ఉంది. ఒక కథ సంక్షిప్తంగా నేను చెప్పి అది మనం ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా సందేశాన్ని ప్రయత్నం చేద్దామని మనవి చేస్తున్నాను. కురువరతి నంబి అనే కుమ్మరి భక్తుడు ఒకడు దిగువ తిరుపతిలో అలిపిరి అంటాం, అక్కడ వెంకటేశ్వర స్వామిని కొయ్యతో తయారు చేసుకుని ఆ కొయ్య శ్రీనివాసమూర్తిని బంకమట్టి పూలతో అర్చన చేసేవాడు. అతనికి సాధ్యమైన పూజ అది కుమ్మరివాడు కదా. అదే సమయంలో తిరుమల దేవాలయంలో తొండమాన్ చక్రవర్తి స్వామి అర్చామూర్తిని బంగారు పూలతో అర్చించేవాడు. చంద్రశేఖర్ గారు దయచేసి వినండి. అర్చన ఆయనకు సాధ్యపడింది. ఆయన శ్రీమంతుడు కదా, బంగారు పూలతో అర్చించే స్తోమత ఆయనకు చేశాడు. ఒకరోజు తాను అర్చించిన బంగారు పూల స్థానంలో బంకమట్టి పూలను చూశాడు తొండమాన్ చక్రవర్తి. ఆశ్చర్యపోయాడు. నేను బంగారు పూలతో అర్చన చేస్తే బంకమట్టి పూలు తేలాయేమా అని. అయితే తెలుసుకోలేక ఒకరోజు ఈ అలిపిరి నుండి తాను ప్రయాణం చేస్తున్నప్పుడు కురువరతి నంబిని చూడడం తటస్థపడుతుంది. కురువరతి నంబి కొయ్యతో శ్రీనివాసమూర్తిని చేసుకుని బంకమట్టి పూలతో అర్చిస్తూ ఉంటాడు. ఆ దృశ్యం చూసి అప్పుడు తను తెలుసుకుంటాడు, ఈ మహాభక్తుడు చాలా భక్తితో అర్చన చేస్తున్నాడు, అందుకే ఇవి బంకమట్టి పూలైనా సరే తిరుమల దేవాలయంలో అర్చామూర్తి పాదాలను చేరాయి. నేను పూజ చేశాను బంగారు పూలతో, స్వామి స్వీకరించలేదు. దానికి కారణం బహుశా నాలో పేరుకున్న అహంకారమని. ఆ కురువరతి నమ్మిని భక్తి రహస్యాలు చెప్పమని ప్రార్థించి చివరికి ఆచరించి స్వామి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఎవరు? తొండమాన్ చక్రవర్తి. అంటే కురువరతి నంబి చెప్పిన రహస్యాలు ఆచరించి ఆయన అంత ధనుడయ్యాడు. మనం కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏమంటే, స్వామికి కావలసింది బంగారం కాదు, బంగారం లాంటి హృదయం. అది కురువరతి నంబికుంది. తొండమాన్ చక్రవర్తి హృదయ ప్రక్షాళన చేసుకొని తన హృదయం కూడా బంగారం చేసుకున్నాడు. మనం కూడా బంగారం చేసుకున్నామా హృదయాలను? ఇది ఆయన ఇచ్చిన సందేశం ఈ పాటలో. మిగిలిన కథలు తర్వాత శ్రీధర్ బాబు గారు మళ్ళీ వస్తారు, అప్పుడు ఇంకో కథ చెప్తాను. రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు కోపెడువాడు
రాయడు వాడు కొండలంత వరములు మోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్నవరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్నవరములెల్ల ఇచ్చినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి కొండవాచే కురవతి దొమ్ములు చేసిన ఎట్టి కొండవాచే కురవతి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి కొండవాచే కురవతి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు మోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. తిరుపచ్చినం వేడ కరుణించి తనయడకు రప్పించినవాడు. కంచిలోననుండ తిరుపచ్చినం మీద కరుణించి తనయడకు రప్పించినవాడు. ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు. ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు మోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. గమదని సనిద మగస కొండలలో నెలకొన్న దగ 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 దిని మామ మమ గమ గస సని ని దద మదని ని దద మమ గమ దద మమ గగ సగ మమ గగ సని సగ సమ గద మని ద సని ద మగ స కొండలలో నెలకొన్న దగ జే జే దగ జే జే దగ జే దగ జే దగ జే దగ జే 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 దగ 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 జే మామ మమ గమ గస మామ గగ మామ దద మామ గగ మ దద మ గగ మ దద మ గమ 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 గస గమ నీ ని 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 దద ని 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 మద ని 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 దని సా సా దని స గమ గస ని దని సా ని దని ద మ దని స మ గస ని ద గస ని ద మ ని ద మ గస కొండలలో నెలకొన్న జే దగ జే జే
వేణుగాడు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద విశ్వశాంతి సంకీర్తన యజ్ఞంగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రకటించాము. విశ్వశాంతిని ధ్యేయంగా మనసులో పెట్టుకుని ఇప్పుడు చివరి సంకీర్తన ఆలపిస్తున్నాము. దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా ఈ సంకీర్తన వచ్చిన వాళ్ళు పాడండి, లేదా ప్రశాంతంగా విని మీరంతా కూడా ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి అని, ప్రకృతి బీభత్సాలు జరగకూడదని, అందరికీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రావాలని, అందరికీ పెట్రోల్ అందుబాటులో ఉండాలని చెప్పి గ్యాసిలిన్ అందరికీ అందాలని మనం ప్రార్థన చేద్దాం. జీవితం ఎప్పటిలాగా సౌకర్యంగా జరగాలి కానీ అడ్డంకులు రాకూడదు అని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. మనస్సు ప్రశాంతతతో కూడుకొని ఉండాలి. కీర్తన పాడుతున్నప్పుడు వింటున్నప్పుడు కూడా లక్ష్యం ఒక్కటి, ప్రపంచ శాంతి. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అన్న సంకల్పంతో ఈ సంకీర్తన మంత్రాన్ని ఆలపిద్దాం. तेजस्विनावधि
शान्ति शान्ति शान्तिः शान्ति शान्ति शान्तिः सकल शान्ति करमो सर्वेशा नीपै भक्ति सकल शान्ति करमो सर्वेशा नीपै भक्ति सकल शान्ति करमो प्रकटमयि आकुलप्रे परिकिंचुनिदे सकल शान्ति करमो प्रकटमयि आकुलप्रे परिकिंचुनिदे सकल शान्ति करमो शान्ति शान्ति शान्तिः शान्ति शान्ति शान्तिः पापबुद्धि पर्यन्तरचिरा विनोदलचिनन्तरे नीरोनो अपवित्र पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यस्मरे पुण्डरीकाक्षं समान्याभ्यन्तरशुचिः मनसूलो पापबुद्धि पर्यन्तदलचिरा नीनो तलचिनन्तरे नीरोनो పాపములు
शरणं व्रज अहं त्वः सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः कायमुना చేసేటి కర్మపు పాపములెల్ కాయపు నీ ముద్రలచే కనవేడు లీల శ్రీ వెంకటేశ ఏ పాతకమైన ఏడ శ్రీ వెంకటేశ ఏ పాతకమైన ఆయమైన నీ శరణాగతి చేరడగో సకల శాంతికరము ఆయమైన నీ శరణాగతి చేరడగో సకల శాంతికరము శాంతి 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 ఓం సర్వేషాం స్వస్తిర్భవతు శాంతి 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 ఓం సర్వేషాం పూర్ణం భవతు శాంతి 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 ఓం సర్వేషాం మంగళం భవతు శాంతి 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 ఓం అసతో మా సద్గమయ శాంతి 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 ఓం తమసో మా జ్యోతిర్గమయ శాంతి 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 ఓం మృత్యోర్నా అమృతంగమయ శాంతి 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 ఇది అన్నమాచార్యుల వారి శాంతి సంకీర్తనం. మన సంకల్పం నెరవేరి ప్రపంచం శాంతియుతంగా ఉంటుందని ఆశిద్దాం, ప్రార్థిద్దాం. మన రాష్ట్రం కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు భాష మాట్లాడే ప్రజలున్న ఈ రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా, క్షేమంగా, సుపరిపాలనతో చాలా చక్కగా ఉండాలని చెప్పి మనము స్వామిని ప్రార్థిద్దాం. ఈరోజు గౌరవనీయులు శ్రీమాన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు మన అన్నమాచార్య భావనావాహిని నిర్వహిస్తున్న ఆరాధనోత్సవానికి, విశ్వశాంతి సంకీర్తన యజ్ఞానికి వారు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, వారి తండ్రి గారైన శ్రీమాన్ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి జయమ్మ గారు చాలా ఏళ్ల బట్టి అన్నమాచార్య సంకీర్తనలు వారిద్దరికీ చాలా ఇష్టం. నేను ఎప్పుడు వారిని ప్రథమ పంక్తిలో కూర్చుని ఉండగా చూసి పాడడం నాకు చాలా సంతోషకరమైన జ్ఞాపకం. ఎప్పుడూ నేను తలుచుకుంటూ ఉంటాను,
అది వాళ్ళు లేదు పాడేసిండ్రా అని ఆయన అడగడం. లేదు సార్ ఇంకా పాడాలి ఇప్పుడు అని అంటే ఓకే మళ్ళీ పాడండి నువ్వు, లేదా ఇప్పుడు మనం వినబోతామనో సంతోషంతో ఇద్దరు కూర్చునేవారు. నన్ను తొందర చేసిందమ్మా ఈమె, తొందరగా కార్యక్రమానికి వెళ్ళాలని శోభారాజు అదిగో అల్లదిగో పాడేసి ఉంటుంది అని. నాకు ఆ సన్నివేశం కూడా గుర్తుంది. ఎంతో ప్రోత్సహించిన శ్రీపాదరావు గారు వారి ఆత్మకు కూడా శాంతి కలగాలని, ఎక్కడున్నా ఆ ఆత్మ సంతోషంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ వారి కుమారుడు వారి సంస్కారాన్ని పుణికి పుచ్చుకుని రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ఎన్నో సత్కార్యాలను తలపెట్టి ఆచరణలోకి తీసుకొస్తున్న శ్రీమాన్ శ్రీధర్ బాబు గారు, శ్రీపాదరావు గారి సంస్కారం ఎలాగుందో ఈయన సంస్కారం అలాగే ఉంది అని వారి మదర్కి చెప్తున్నాను. ఎందుకన్నా ఆనందించవలసిన విషయం వేరేది ఉండదు. చాలా డౌన్ టు ఎర్త్ అంటారు కదా, అలా ఆయన ఉండడం అనేది ప్రజలందరి భాగ్యంగా నేను భావిస్తూ, సార్ మీరు నిండు 100 ఏళ్ళు వర్ధిల్లి రాష్ట్రాభివృద్ధికి మీరు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగాలని మేమంతా కూడా మా ప్రార్థనలో ఆ ధ్యేయాన్ని పెట్టుకొని మిమ్మల్ని ఈ సందర్భాన్ని ఉద్దేశించి 2 మంచి మాటలు మీరు చెబితే వినాలని ఉన్నామని చెప్పి కోరుతూ 523 అన్నమయ్య ఆరాధన మహానగర సంకీర్త సందర్భంలో ప్రజలు, గౌరవనీయులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యావత్ భారతదేశానికి మరి పరిచయం ఉన్న వ్యక్తిగా డాక్టర్ మరి శోభరాజు గారి సంకీర్తనలు అంటే వినని వారు ఉండరు తెలుగువారు. వారికి హృదయపూర్వకంగా మరి మా ప్రభుత్వం తరఫున మా తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు విశ్వశాంతి సంకీర్తన యాగం మరి ట్యాంక్ బండ్లో ఉన్న ఈ అన్నమాచార్య విగ్రహం వద్ద చేస్తూ ఉన్న ఒక గొప్ప కార్యక్రమం భాగంలో నాతో పాటు పాల్గొంటా ఉన్న మరి చాలా పెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త, తిరుమల గ్రూప్ బ్యాంకుకు సంబంధించి కానీ అందరికీ కూడా సుపరిచితులు నంగునూరి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా పెద్దలు చైర్మన్ గారు పిపి రాజు గారు, అదేవిధంగా నందకుమార్ గారు ట్రస్టీ, మేనేజింగ్ ట్రస్టీ గారితో పాటు నాతో పాటు ఇక్కడ ఈ సంకీర్తన మహాయజ్ఞంలో పాల్గొంటా ఉన్న మా అమ్మ జయశ్రీ గారితో పాటు చాలామంది పెద్దలు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న అన్నమాచార్య భావనా వాహిని స్థాపించి అనేక మంది విద్యార్థులను, వేలాది మంది విద్యార్థులను ఈరోజు వారి ఈ వాహిని ద్వారా వారి విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా కూడా అన్నమాచార్య కీర్తనలను పాడటానికి మరి ముందుకు నడిపిస్తూ ఉన్న శోభరాజు గారి ఆధ్వర్యంలో వారి విద్యార్థులు, భక్తులు, కళాప్రియులు, మరి యజ్ఞంలో పాల్గొంటా ఉన్న పెద్దలు అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందటానికి ప్రత్యేకంగా పూజ్య శ్రీ ఆదిత్య పరమాశ్రీ స్వామి గారు ఈరోజు అంబప్రయ క్షేత్రం నుంచి వచ్చేసిన స్వామి గారికి మరి చిన్నారులందరినీ కూడా చూస్తూ ఉంటే భక్తి భావనతో ఈరోజు అన్నమాచార్య కీర్తనలను చదువుతూ చిన్నారిని చూశాను అక్కడ పైన కూర్చొని చాలా భక్తితో ఈరోజు ఈ కీర్తనలు పాడే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భాన్ని చాలా సంతోషంగా ఉంది. మరి వారందరికీ కూడా చిన్నారులకు అందరికీ కూడా ఆశీస్సులు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి ఆలోచన, ఒక మంచి కార్యక్రమం విశ్వశాంతి సంకీర్తన యజ్ఞం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్తు దేశం, యావత్ ప్రపంచం అంతా కూడా శాంతి కావాలని కోరుతా ఉన్న సందర్భం. ఈ సందర్భంలో అన్నమాచార్య వారు
వారి సంకీర్తనల ద్వారా ఈరోజు గొప్పగా చెప్తే భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ జరగాలని ఒక వారి ఆలోచన, వారి తాపత్రయం, వారి లక్ష్యం. ఏ విధంగా అంటే అన్నమాచార్య కీర్తన ఇక్కడ ఉంటే యుద్ధం ఎట్లా ఆగిపోతుందని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ భక్తి సంగీతం ద్వారా వారి భావాల్లో మార్పు రావాలని, కాలుష్యంగా ఉండొద్దని చేస్తూ ఉన్న ప్రయత్నం, మరి ఇక్కడ ఈ వైబ్రేషన్స్ అందరికీ కూడా అందే విధంగా చేస్తూ ఉన్న ప్రయత్నానికి డాక్టర్ శోభరాజు గారికి హృదయపూర్వకంగా మేము నిజంగానే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేకంగా జరగాలి, అనునిత్యం జరగాలి, అందరూ బాగుండాలి. మరి అదేవిధంగా అందరు సుఖశాంతులతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని మీరు చేసే ఈ కార్యక్రమం. అన్నమాచార్య 32,000 సంకీర్తనలు పాడితే మరి డాక్టర్ గారు శోభరాజు గారు కూడా ఇంకా ఎన్ని మార్లు వారి సంకీర్తనలు, లక్షలాది మార్లు. మరి రాబోయే తరాలకు కూడా అన్నమాచార్య గారి గొప్పతనం, వారి విశిష్టత మరి తెలియజేసే ఒక కార్యాచరణ తీసుకొని మరి డాక్టర్ శోభరాజు గారు చేసే ఒక ప్రయత్నం, ఒక ఆలోచన, ఒక సంకల్పనను మరి మీరు చెప్పినట్టు ఈరోజు ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాలని మీరు ఒక ఆలోచన ఇచ్చారు. పరిశీలన తీసుకోవడానికి నేను ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా మా కల్చర్ మినిస్టర్ కృష్ణారావు గారితో కూడా మాట్లాడటం జరుగుతుంది. మరి మంచి ఆలోచన, మంచి సంకల్పం చెప్పిన తదనంతరం తప్పకుండా మేము వారి దృష్టికి తీసుకొచ్చి పరిశీలన చేస్తామని, మరి గొప్పగా చేస్తూ ఉన్న మరి అన్నమాచార్య భావన వాహినికి సంబంధించి మొన్న ఈ మధ్యలో మా నాన్నగారి పేరిట ప్రతి సంవత్సరం, ఇప్పుడే వారు చెప్పారు శ్రీపాదరావు గారు, మా నాన్నగారు, మా అమ్మ నాన్న వారి సంకీర్తనలు ఎక్కడ ఉంటే అక్కడ పోయేవారు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా కానీ వారంటే గొప్ప అభిమానం. మరి స్వామి గారి సంకీర్తనలు వారి గొంతు ద్వారా వినాలని అనునిత్యం కూడా వారు తాపత్రయపడేవారు. మేము ప్రతి సంవత్సరం చేసే ఒక కార్యక్రమ భాగంలో వారి పేరిట ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వాలని, మరి ఆ దాంట్లో భాగంగానే మరి జడ్జెస్ అందరూ కూడా మీ పేరు నిర్ణయం చేసినప్పుడు మీరు వెంటనే ఒప్పుకొని రావటం అనేది మాకు శుభసూచకం. మీకు హృదయపూర్వకంగా మరొకసారి మా నాన్నగారి పేరిట పెట్టిన పురస్కార అవార్డుని కూడా గ్రహీతం చేసినందుకు కూడా మీకు మా తరఫున, మా కుటుంబం తరఫున, ట్రస్ట్ తరఫున కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి చిన్నారులందరూ కూడా భక్తి భావనతో మారుతా ఉన్న ప్రపంచం, మారుతా ఉన్న యుగం, టెక్నాలజీ రోజు పొద్దున లేవగానే సెల్ ఫోన్లు పట్టుకొని స్క్రోల్ చేస్తూ చిన్నారులకు చాలామంది విద్యార్థులు ఇప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని సోషల్ మీడియా ద్వారా ప్రొడక్టివ్గా ఉత్పాదక సందర్భాన్ని పక్కన పెట్టి ఎంటర్టైన్మెంట్కి పూర్తి స్థాయిలో పోతా ఉన్న సందర్భంలో భక్తి భావన తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. చిన్నారులు చాలామంది ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు ఈరోజు మీరు గ్యాస్, అదేవిధంగా ఇతరత్ర ఇంధనాలకు సంబంధించి ఈరోజు మనం అటు ప్రాంతం నుంచి ఇక్కడికి మనకు వస్తూ ఉన్న చమురుకు సంబంధించిన అంశాలు కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదని ఈ విశ్వశాంతి సంకీర్తన యాగం ద్వారా చేస్తూ ఉన్న ప్రయత్నం మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభుత్వం పక్షాన ఇవన్నిటి విషయంలో కొరత రావద్దని చేస్తూ ఉన్న ప్రయత్నానికి ఈ యాగం అంతా కూడా మాకు బలం చేకూరుస్తుందని మరి వారికి కూడా పెద్దలకి మనవి చేస్తూ, అన్నమాచార్య భావన వాహినికి సంబంధించిన పెద్దలందరికీ ఈ సందర్భంలో పొద్దున లేవంగానే మేము వందలాది మందితో 100 సమస్యలతో వారికి అన్నికి సంబంధించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో అన్నమయ్య గారి సంకీర్తనలు వినడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పూజ్య శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు
అంబత్రయి క్షేత్రాధిపతులు విచ్చేశారు. వారికి పాదాభివందనం ఆచరిస్తూ, స్వామి మా వల్ల ఏమైనా దోషాలు జరిగింటే క్షమించమని చెప్పి కోరుతూ, మీరు మా సంకీర్తన వినడానికి మాకు భాగ్యం లేదు, ఏమో నాకు అర్థం కాలేదు, మీ దయ ఒక కీర్తన పాడేస్తాను స్వామి, మీ అనుమతి అయితే. మీకు టైం అవుతుందేమో సార్, అయితే నేను చివరిన పాడేస్తాను. చంద్రశేఖర్ గారిని 2 నిమిషాలు ప్రసంగించిన తర్వాత పూజ్యపాదులు శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారి సందేశం ఉంటుంది. స్వామి చాలా ప్రాక్టికల్గా దైనందిన జీవితంలో సగటు మనిషి ఎదుర్కొనే సమస్యలకు ఆధ్యాత్మిక కోణం నుంచి వారు తరుణోపాయం చెబుతూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే, యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం స్వామిని. ఈ సందర్భాన్ని ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు. దయతో అంతకుముందు శ్రీమాన్ చంద్రశేఖర్ గారు దయచేసి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అన్నమాచార్యులు గారి ఈరోజు ఆరాధన సందర్భంగా ఈ ట్యాంక్ బండ్ మీద చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. ఈ ట్యాంక్ బండ్ అంటే కొన్ని లక్షల మంది రోజు ఇక్కడ వచ్చిపోయే ప్లేసు. మరి ఇక్కడ వారు విగ్రహాన్ని ఆదేశించి వారిని ప్రతిష్ఠ చేసి ఇక్కడ కార్యక్రమం 523 అన్నమయ్య ఆరాధన మహానగర సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు మరి గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ తెలంగాణ శ్రీధర్ బాబు గారు, వారికి వెల్కమ్ చేస్తూ, వారి తల్లి గారు శ్రీపాదరావు గారి బాగా మాకు పరిచయం అమ్మ. మేము మా ఫంక్షన్కి అన్నిటికీ వచ్చి ఓపెన్ చేసేవారు, బ్లెస్సింగ్ ఇచ్చేవారు, మంచి కార్యక్రమాలకు వచ్చేవారు. చాలా సంతోషం అమ్మ మీరు రావడము. అలానే మరి శోభరాజు గారు అంటే అన్నమయ్య పేరు గుర్తుపెట్టుకోవాలంటే శోభరాజు గారు గుర్తొస్తారు. అన్నమయ్యని గుర్తు తెచ్చుకోవాలి అంటేనే శోభరాజు గారు గుర్తొస్తారు. వారికి మధ్య పద్మశ్రీ కూడా ఇచ్చారు గవర్నమెంట్. ఇంకా ఎన్నో ఉన్నత పదవులు వారికి రావాలని మరి మినిస్టర్ గారు చెప్పినట్టు వారికి గుర్తింపు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ శ్రీపాదరావు గారి పేరు మీద. మరి వారికి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు. అన్నమయ్య అని పేరు వచ్చినందుకు కాకుండా మా వెంకటేశ్వర స్వామి కూడా అన్నమయ్యను ఆరాధించారు. మా వెంకటేశ్వర స్వామి అంటే ఎందుకంటామంటే మేము తిరుమల గ్రూప్ అని, తిరుమల బ్యాంక్ అని, టీఎంసీ అని అన్నీ తెలుసు కదా. తిరుమల పేరు మీద మేము అన్నీ స్టార్ట్ చేసాం కాబట్టి మేము కూడా భక్తులుగా సేవ చేస్తున్నాం. అలా మీరు కూడా అన్నమాచార్యులు గారి పేరు మీద స్థాపించి తిరుపతి వెంకటేశ్వర స్వామికి వారికి భక్తులు అయిపోయారు. ఇలా అందరం కూడా మనము ప్రపంచ శాంతి కరువైపోయిన రోజుల్లో ఈ శాంతి గురించి కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యులు శ్రీపాదరావు గారి అబ్బాయి గారైన శ్రీధర్ బాబు గారు వారు రావడము, వారి తల్లి గారు రావడము, ఈ కార్యక్రమం చాలా శోభ కార్యక్రమం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి తిరుమల అనే పేరు మీద మాకు ఉన్న పేరు మీద అటాచ్మెంట్ అన్నమయ్య అనేది బ్లెస్సింగ్స్ ఉంటాయని ఈ కార్యక్రమానికి నన్ను పిలవడము, రావడము, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని, అవి తిరుమలలోనే చేసినంత ఫీలింగ్ రావాలని ఇక్కడ భజన చేశారు. చాలా బాగా చేశారు చిన్నారులు అందరూ కూడా. అందరికి కూడా అభినందనలు. ఇలానే మీరు ఇంకా గొప్ప కార్యక్రమాలు గొప్ప వారి అవ్వాలని అన్నమయ్య గారి ఆశీస్సులు, శివరాజు గారి ఆశీస్సులు. నమో వెంకటేశ్వర. నమో వెంకటేశ్వర. పూజ్యపాదులు శ్రీమాన్ ఆదిత్య పరాశ్రీ స్వామివారు వారి దివ్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ఉన్నట్టుగానే మనం అందరం భావన చేయాలి. అన్నమాచార్యుల వారు ఎక్కడుంటారో, ఆయన సంకీర్తన ఎక్కడ వినబడుతూ ఉందో అక్కడ
శ్రీమన్నారాయణుడు ఉంటాడు అన్న సత్యం యోగులకు విదితమైనటువంటి సత్యం. అన్నమాచార్యుల యొక్క మార్గదర్శకంలో ఎవరు నడుస్తున్నారో వారందరికీ ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది అన్న సత్యము వేదాంతులకందరికీ తెలుసు. ఆ మార్గదర్శనంలో ఉన్నటువంటి అమ్మ శోభరాజు గారికి యావత్ తెలుగు ప్రజలమందరం కూడా కృతజ్ఞత తెలియపరచాలి. ఈ సభాముఖంగా ఈ సందర్భాన మనమందరము వారి కృషి చాలా ఉన్నది. అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలను, వారి భావాలని, వారి ధర్మాన్ని సమాజంలో అనేక కోణాల్లో తీసుకెళ్తున్నటువంటి మహనీయులు ఎందెందరో. అందరిలోకెల్లా అమ్మది ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రత, భూమిక. ఆ దేవదేవుడు ఎన్నుకున్నటువంటి అమ్మది జన్మ కాబట్టి మాలాంటి స్వామీజీలు ఎందరో చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. సంగీతంలో ప్రావీణ్యం పొందిన వాళ్ళ గురించి, నాట్యంలో ప్రావీణ్యం పొందిన వాళ్ళ గురించి, శిల్పకళలో ప్రావీణ్యం పొందిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో సాధు సంత సమావేశాలలో అమ్మగారి గురించి ఎన్నో సందర్భాల్లో మేము మాట్లాడాము. వారు సాక్షాత్తు సారస్వత పౌత్రికగా మేము గుర్తిస్తాము. అమ్మ మాలో ఏం చూసిందో తెలియదు. ఏ కార్యక్రమం చేసినా మమ్మల్ని ఒక పాత్రతగా వారు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ వేదికకు, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ, అన్నమాచార్యులు పాడినటువంటి ప్రతి కీర్తన, ప్రతి పాట చతుర్వేద సారామృతమైనటువంటి పాట. ఇది భావితరాలకు అందాలంటే దాని విషయంలో మనం అందరం కృషి చేయాలి. మన పిల్లల చేత పాడించాలి, వాళ్ళకి ఆ గొప్పతనం చెప్పాలి. ఆ భాగంలో మనం అందరం నడవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన తెలుగు ప్రజలమందరం కూడా ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అంశంగా మనం అన్నమాచార్యుల వారి సంకీర్తనలు కానీ, అన్నమాచార్యుల వారి యొక్క జీవిత విశేషాలను కానీ చెప్పుకునేటటువంటి గొప్ప అవకాశం మనకు శ్రీమన్నారాయణుడు కల్పించాడు. కాబట్టి మనమందరం చాలా సంతోషంగా గర్వించదగ్గటువంటి విషయం అది మనమందరం భావించాలి. మరి ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, మీ అందరికీ శుభాశీస్సులను అందజేస్తూ, జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం స్వామి, మీ అమృత తుల్యమైన పలుకులు విన్నాము. అన్నమాచార్య భావన వాహిని పక్షాన మీకు చిరు సత్కారం చేసుకునే అనుమతినివ్వండి. పూజ్య అమాత్యులు, గౌరవనీయులైన అమాత్యులు, గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, ఈ అమ్మ జయమ్మ గారు కూడా, అలాగే అడ్వకేట్ విజయలక్ష్మి గారు కూడా ఇందులో పాల్గొంటారు. సార్ కొంచెం చెప్పండి. సెల్ ఫోన్ డౌన్, సెల్ ఫోన్ సార్ డౌన్ డౌన్, సెల్ ఫోన్ చేయండి. గౌరవనీయులు సోదరులు శ్రీమాన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారికి అన్నమాచార్య భావన వాహిని పక్షాన చిరు సత్కారం.
వచ్చారో నా అభ్యర్థనను మన్నించి ఆమెకు అన్నమాచార్య భావనవాహిని పక్షాన చిరు సత్కారం. ఇది డైరెక్ట్గా శ్రీమాన్ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారికి అంది వారి ఆశీస్సులు కూడా మాకు లభిస్తాయని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగా. ఈ కార్యక్రమానికి ఎంతో సహాయం చేసిన ఆర్థిక సహాయం చేశారు. మాకు ఈ ఉత్సవానికి గాను 50,000 వారు మంజూరు చేయడం కాకుండా చంద్రశేఖర్ గారు 30 చిన్న చిన్న మూమెంట్ ఇందాక ఇచ్చాం వెంకటేశ్వర స్వామి అలాంటివి తీసుకొచ్చారు వారు. వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నా ಸ್ವಲ್ಪ అన్నా కొంచెం బ్యాక్ రా అన్నా. నాకు ఆత్మీయ స్నేహితురాలు శ్రేయోభిలాష్ గారు అయిన శ్రీమతి విజయలక్ష్మి హైకోర్టు అడ్వకేట్ గారికి చిరు సత్కారం నిర్వహించవలసిందిగా నేను గారిని కోరుతున్నాను. శ్రీనందకాయ విద్మహే
ఆరాధన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం. ఈరోజు భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ చేయాలనే ఒక గొప్ప సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్న ప్రయత్నం. దాదాపు 32,000 సంకీర్తనలు పాడిన అన్నమాచార్య గారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనలు మరి అందరికీ కూడా మంచి జరగాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు వారు స్థాపించిన ఒక ప్రధానమైన సంస్థ ద్వారా మరి చైర్మన్ గారు పిపి రాజు గారితో పాటు మరి సంస్థకు సంబంధించిన పెద్దలందరూ చేస్తూ ఉన్న గొప్ప ప్రయత్నానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన ప్రజలందరికీ ఎవరికి కూడా డాక్టర్ శోభరాజు గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. అన్నమాచార్య అంటేనే శోభరాజు గారు గుర్తొస్తారు. శోభరాజు గారు ఇప్పటికి కూడా సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచవ్యాప్తంగా వారి సంకీర్తన ద్వారా అన్నమాచార్య సంకీర్తన పాడుతూ వారి సంకీర్తన ద్వారా విశ్వశాంతిని సాధించాలని ఈరోజు చేస్తున్న గొప్ప ప్రయత్నానికి మేము మా ప్రభుత్వం తరఫున అభినందనలు పలుకుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు అంటే రాబోయే తరాలకి, యువతరాలకి ఈ విధమైన ఆలోచన ఇస్తూ ఉన్న సందర్భంలో ఇదో ప్రత్యేకమైన అనుభూతి. ఈ అనుభూతిలో నేను పాల్గొనడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ.